కాదు, ఇంకా ఒక్కోసారి 4 రోజులు ఉన్నా నేను ఆశ్చర్యపోను. కదా ఏమున్నా అక్కడ మళ్ళీ పెద్ద కాపు గారు ఉన్నారు కదా, ఉన్నారు కదా ఆయన ఆయన అక్కడే మకం వేశారట. 2 నమస్కారాలు పెట్టి మరి అక్కడ ఉన్నాడు ఆయన. అది డెఫినెట్గా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ స్ట్రగుల్ జరుగుతుంది, ఇంకా సీరియస్గా జరుగుతుంది. సార్ ఈ బ్యాలెన్స్ సీట్ల పరిస్థితి ఏంటి? ఓ పక్క సరోజ్ గారు బయటకు వచ్చారు, ఆ పోతిరి మహేష్ ఆయన అక్కడ అడావిడి చేస్తున్నాడు, ఆయన మళ్ళీ రేపు వచ్చేయన్నా బాంబులు పేల్చే అవకాశం ఉంటుందా? ఇంకా బ్యాలెన్స్ ఎలాగో తప్పింది. ఇంకా ఈ బ్యాలెన్స్ ఏముంది అసలు, పార్టీలోనే పొలిటికల్ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయింది. ఇంక ఇప్పుడు వ్యక్తులకు సంబంధించిన బ్యాలెన్స్ ఎలాగో నిలబడదు, అన్నీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇంక అంతకంటే ఏముంది. కానీ ఒక పార్టీకి అయితే ఇంత కంటిన్యూస్గా వాళ్ళు కార్యాలయానికి వచ్చి ఆందోళనలు దీక్షలు చేయడం అనేది తప్పకుండా ఆ పార్టీకి అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, ప్రతికూల అంశమే అవుతుంది. రేపు వేరే వాళ్ళకి ఇప్పుడు సుజనా చౌదరికి ఇస్తారన్న టికెట్ ఇచ్చినా కానీ ఇంత దీక్షలు చేసిన వాళ్ళు ఆయన గెలిపించడానికి పనిచేస్తారా? అది ఒకవేళ ప్రకటనలు చేసినా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అక్కడ. సార్ ఈ బ్యాలెన్స్ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుందండి? జనసేనకి ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి, అలాగే మా సీట్లు కూడా ఇందాక నేను చదివాను, మీ దగ్గర కూడా ఉంది, పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ. మరి ఇంకా ప్రచారాలు చేసుకోండి, టైములు పెట్టుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దీన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది లేకుండా వెళ్ళడానికి ఇంకా సమయం. ఇప్పుడు అవనిగడ్డ కూడా అండి, మండలి బుద్ధప్రసాద్ సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్న మండలి కృష్ణారావు అప్పటి నుంచి. రెండవది కాపు బెల్ట్ తీసుకుంటే కనుక పాత కృష్ణా జిల్లాలో ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. దివిసీమ, అవనిగడ్డ, ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడే డిస్టర్బ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈయనకి ఇస్తే ఆయనకి ఇవ్వలేదని ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇవన్నీ చేస్తుంటాడు, కొంచెం సూక్తులు ఇవన్నీ కూడా బాగా చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అదొక సమస్య. విశాఖ సౌత్ ఇంకా జనసేనకు అదో విధమైన సమస్య, పాలకొండ. కాబట్టి ఇంకా వీళ్ళవి 3 చూస్తే చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఇది ఒకటేమో గంటాతో ముడిపడి ఉంది. అనంతపురం అర్బన్, గుంతకల్లు సార్ 6 ఉన్నాయి ఇంకా ఇవి. ఓకే, నేను ఇవి 3, 4, 5, 6, 5. అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు లేదా ఆదోని, అవి చీపురుపల్లి, భీమిలి, దర్శి. కరెక్ట్, అవును. ఇవన్నీ కూడా ప్రకటించాలి, కానీ ఇవేవి కదా. అనంతపురం ఇంకా ప్రకటించకపోవడానికి ఏంటి సార్ బలమైన కారణం? అనంతపురం అన్నది చాలా కీలకం కదా, అవును, జిల్లా హెడ్ క్వార్టర్. అది ఇంకా పెండింగ్ లో ఉంటే అనంతపురం తెలుగుదేశంలో అంతర్గత తగాదాలు చాలా ఎక్కువ అండి. రెండవది సోషల్ బేస్, రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సామాజిక అంటే ఒక సామాజిక వర్గం అనేది బలంగా ఉండేది అక్కడ ఒక్క చోటే. రెండోది అందరూ పెద్దవాళ్ళే అక్కడ, అవును, అందరూ మోతుబర్లే. ప్రభాకర్ చౌదరా, లేకపోతే వీళ్ళ పరిటాల వాళ్ళ, లేదా పయ్యావుల కేశవ, జేసీ సోదరుల, జేసీ బ్రదర్సా, తక్కువ వాళ్ళు ఎవరు లేరు, ఉద్దండు పిండాలు ఉన్నారు అక్కడ. అందుకని వాటిని తేల్చుకోలేకున్నారేమో. 1-2 మార్పులు మొదట్లోనే ప్రకటించినప్పుడు అవి కొంత అలజడికి కూడా దారితీసాయి. వైసీపీలో కూడా కొంత అలజడి వచ్చింది ముఖ్యంగా. కాబట్టి వీటన్నిటి రీత్యా వాళ్ళు సమయం తీసుకుంటుండొచ్చు. ఇంకోటి అనంతపురం కూడా పవన్ కళ్యాణ్కి అది కూడా కొంచెం గ్లామర్. ఇదివరకు ఇప్పుడంటే ప్రకటించేసుకున్నారు కానీ, సో ఇదంతా చూడాలి. సరే ఏంటి బీజేపీ తీసుకున్న ఎంపీ స్థానాలు నిన్నే మనం అనుకున్నాం, అరకు అలాంటి దగ్గర అసలు బీజేపీ ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, ఏ ఈక్వేషన్ మీద